చదువు అంటే బట్టి పట్టడమే కాదు, చదువు అంటే అర్థం చేసుకోవడం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే చేసుకోండి, ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో ప్లీజ్. హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెట్స్. ఇందాకే ఓటీటీలో ఒక సినిమా చూసా. సినిమా పేరు వచ్చేసి అనగనగా. ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇది మన సుమంత్ గారు యాక్ట్ చేసిన మూవీ. చాలా గ్యాప్ తర్వాత మేజర్ రోల్లో వచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, సుమంత్ గారు యాజ్ వ్యాస్ మన ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక పీడీ టీచర్ అన్నమాట. పీడీ ఇన్ ద సెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్. అదే స్కూల్లో వాళ్ళ వైఫ్ ప్రిన్సిపల్ అండ్ వాళ్ళ కొడుకు స్టూడెంట్. మన వ్యాస్ గారి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, స్టూడెంట్స్కి చదువు చెప్పడం అంటే బట్టి కొట్టి చెప్పించడం కాదు, అర్థమయ్యేలాగా కథల రూపంలో చెప్పాలి అనేది తన మెయిన్ ఇంటెన్షన్. సో ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ అసలు స్టోరీ ఏంటి అనేది మనకి కంప్లీట్గా మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ చూసాక నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి అని అంటే, ఆఫ్టర్ జెర్సీ మూవీ ఫాదర్ సన్ ఆ బాండింగ్ ఉంటుంది కదా, అది చాలా బాగా అనిపించింది నాకు. మూవీ కూడా డీసెంట్గా 2 hours ఉంటుంది రన్ టైం అంతే, కానీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకు. పర్ఫార్మెన్స్ వైజ్గా మన సుమంత్ గారు, మన తర్వాత హీరోయిన్ న్యూ క్యారెక్టర్, అండ్ మన పిల్లలు, మన అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలామంది అందరూ చాలా బాగా చేశారు అనిపించింది. ఎందుకంటే ఐ కాంట్ డిఫరెన్షియేట్ ఎనీవన్, తను ఇలా వీళ్ళు ఇలా అని. నాకు అందరూ చాలా బాగా చేశారు అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్గా, సాంగ్స్ కూడా కనెక్ట్ అయ్యే పరంగా ఉన్నాయి. అండ్ మూవీ నేను ప్రీమియర్స్ అయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను, మిస్ అయిన ఫీలింగ్ ఉంది నాకు. థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుండే కదా అనిపించింది నాకు. అండ్ మనకి సినిమాటోగ్రఫీ అయినా ఎడిటింగ్ కూడా చాలా నీట్గా, ఎక్కడ కూడా లాగ్ లేకుండా బాగానే తీశారు. అండ్ ఇది మన రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సన్నీ సంజయ్. చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఎందుకో చెప్పాలా, ఇప్పుడు చదువు అంటే బట్టి పట్టడమే కాదు, చదువు అంటే అర్థం చేసుకోవడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవ్రీ ఎడ్యుకేషన్, మన ఇంటర్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, రుద్ది అసలు అర్థమైందా లేదని అడగడం కన్నా కూడా అయిపోయిందా లేదని అడగడమే ఎక్కువ ఉంటుంది బయట. ఎందుకంటే సిలబస్ అయిపోవాలి, కంప్లీట్ చేసుకోవాలి, మాకు పెండింగ్ ఉంది, రివిజన్కి టైం లేదు. సరే రివిజన్ అయిపోతుంది, అంత అయిపోతుంది కరెక్టే, కానీ ఎంత వచ్చు. నేను ఎలా నమ్ముతా అంటే పర్సనల్లీ, నువ్వు చదివింది 3 అయినా కూడా, ఐ మీన్ ఒక 10 యూనిట్లు ఉంటే నువ్వు 3 యూనిట్లు చదువుకున్నా కూడా ఆ 3 పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు. అదేదో మొత్తం నీకు 100 మార్క్స్ రావాలి, నువ్వు ప్రాపర్గా చదవాలి, అన్నీ అటు ఇటు చదివితే ఇటు కాకుండా పోతారు. నాకైతే అదే అనిపిస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా ఎక్కువ అన్నట్టు. ఈ మూవీ చూసినప్పుడు నాకైతే నా స్కూల్ డేస్ అయినా, నా కాలేజ్ డేస్ అయినా నాకు గుర్తొచ్చాయి. చాలా బాగుంది మూవీ. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు, కుడోస్. అండ్ మీరు ఫ్రీ ఉంటే ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అస్సలు మీ టైం అయితే వేస్ట్ అవ్వదు, అది మాత్రం నా గ్యారంటీ. ఓకేనా? ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మా.